హాయ్, నమస్తే. సో, మన బీఎస్సీ క్లాసెస్ నుండి ఈరోజు నుండి మరొక కొత్త సెషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. సో, ప్రతిరోజు కూడా మీకు మనకి ఆన్‌లైన్ ద్వారా వీడియోస్ అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరికొంత అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మీ ముందుకు క్లాసెస్ అనేటువంటివి తీసుకురావడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు మనం మొట్టమొదటిగా నేర్చుకోబోయేటువంటి క్లాస్ ఏంటంటే గనక ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్‌ని మనం నేర్చుకోబోతున్నాం. సో, ఇక్కడ మనకి ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్‌ని ఇక్కడ క్లియర్‌గా చూస్తే గనక, సో వాటెవర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఇట్‌సెల్ఫ్, వి హావ్ టు కమ్ టు నో ఫస్ట్‌లీ అబౌట్ ద ప్రొనౌన్స్. మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నా కూడా మొట్టమొదటిగా ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్‌ని నేర్చుకోవడం తప్పనిసరి. సో, ఇఫ్ యూ సీ హియర్, I segregated into mainly three types here these pronouns. మరి ఈ యొక్క ప్రొనౌన్స్ ని నేను ఒక 3 టైప్స్ గా ఇక్కడ మనకి ఈ క్లాస్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. సో బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్ ద కంప్లీట్లీ గ్రామర్ ఇన్ ద ప్రొనౌన్స్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, there are 8 types of parts of speech we have. But it is the spoken English class, right? We have to speak language very easily without the grammar. ఇప్పుడు వితౌట్ ద గ్రామర్ అనేటువంటిది కంప్లీట్ గా ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి పాసిబుల్ కాదు, 100% కాదు. మనం వితౌట్ గ్రామర్ మాట్లాడితే ఎలా ఉంటుందంటే, నేను రేపు క్లాస్ కి వచ్చాను, రేపు క్లాస్ కి వచ్చేసాను, నిన్న నేను క్లాస్ కి వస్తాను. సార్, నిన్న క్లాస్ కి వస్తాను కాదు, వచ్చాను అనాలి. రేపు క్లాస్ కి వచ్చానో కాదు, వస్తాను అనాలి. అంటే మాట్లాడేటువంటిది తెలుగే, బట్ ఎక్కడో చిన్న గ్రామర్, వ్యాకరణ పరంగా చిన్న చిన్న మిస్టేక్స్ అనేటువంటివి వస్తుంటాయి. సో ఇంక్లూడింగ్ ద గ్రామర్ వీ హ్యావ్ టు స్పీక్ ద లాంగ్వేజ్, దెన్ ఇట్ విల్ బి సూపర్. సో మరి ఏదో తాత్కాలికంగా నేను నేర్చుకుంటాను, నాకు సరిపోతుందంటే కనుక వితౌట్ గ్రామర్ అనేటువంటిది చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఓకే, సో మరి దానిలో భాగంగా ఈరోజు మనకి మొట్టమొదటిగా నేర్పించేటువంటి క్లాస్ ఏంటంటే కనుక ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. సరే, ఈ యొక్క ప్రొనౌన్స్ అనేటువంటివి we segregated into mainly 3 types. The first one is that subjects, the second one is objects, first one is subjects and second one is objects and third one is possessive adjectives. సరే, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏం చెప్పాను మీకు? సబ్జెక్ట్స్ అనేటువంటివి చెప్పాను. బట్ సెకండ్ వన్ ఏం చెప్పాను? ఆబ్జెక్ట్స్. మరి థర్డ్ వన్ ఏం చెప్పాను? పొసెసివ్ అడ్జెక్టివ్స్. యాక్చువల్ గా నేను చెప్తానన్నటువంటి క్లాస్ ఏంటి రోజు మీకు? ప్రొనౌన్స్. బట్ హియర్ ఐ యూజ్డ్ అడ్జెక్టివ్స్. దాన్ని మీరు క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయాలి. సరే, ఇక్కడ అడ్జెక్టివ్స్ అనేటువంటివి నేను అదే చెప్తున్నానండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది కంప్లీట్ గా గ్రామటికల్ గా నేర్చుకున్నప్పుడు మీకు ఇంకా క్లియరెన్స్ అనేటువంటిది ఇస్తాను. బట్ వీఆర్ లెర్నింగ్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ హియర్. ఓకే, సో గ్రామర్ ని టచ్ చేసుకుంటూ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడే బేసిక్ గ్రామర్ వర్డ్స్ నేర్చేసుకుంటే కనుక అది తర్వాత మనకు గ్రామర్ నేర్చుకునేటప్పుడు చాలా సునాయాసంగా మనం దానికి అర్థమయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. గట్ ఇట్? సో కాబట్టి ఇక్కడ నేను ఈ ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్ లో 3 టైప్స్ గా డివైడ్ చేసి, అందులో మొట్టమొదటిగా ఏం చెప్పానంటే సబ్జెక్ట్స్, సెకండ్ వన్ ఆబ్జెక్ట్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పొసెసివ్ అడ్జెక్టివ్స్ అనేటువంటివి చెప్పాను. మరి ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేటువంటివి ఎన్ని టైప్స్ గా మనం డివైడ్ చేసాము అంటే కనుక we divided into mainly 2 types. Those are plurals and singulars itself. ఓకే, సో ప్లూరల్స్ గాను అదే విధంగా సింగులర్స్ గాను డివైడ్ చేయడం జరిగింది. ఓకే, చూడండి, ప్లూరల్స్ అండ్ సింగులర్స్. సో ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ ని తీసుకున్నప్పటికీ ప్రొనౌన్స్ అనేటువంటి ఇంపార్టెంట్ అని చెప్పాను. అందులో మనం మొట్టమొదటిగా నేర్చుకుంటున్నటువంటిది ఏంటంటే కనుక ఈ ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్ లో సబ్జెక్ట్స్ అనేటువంటివి నేర్చుకుంటున్నాం. మరి సబ్జెక్ట్స్ లో మనం చూస్తే ఐ ఐ అంటే అర్థం ఏంటంటే నేను. ఓకే, సో అదే విధంగా నువ్వు
నువ్వు అని చెప్పాలంటే యు. ఒకవేళ మనం రెస్పెక్ట్ తో చెప్పాలంటే కనుక మీరు. బట్ తెలుగులో అయితే కనుక నువ్వు మీరు అనేటువంటి రెస్పెక్ట్ వితౌట్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఈ యూకి ఆఫ్టర్ మనం సార్ అనేటువంటిది యూజ్ చేస్తే అది రెస్పెక్టబుల్ గా ఉంటుంది. బట్ మేడం అనేటువంటిది యూజ్ చేస్తే అది కూడా రెస్పెక్ట్ గానే ఉంటుంది. బట్ మనం వితౌట్ సార్ అండ్ మేడం యూజ్ చేస్తే కనుక అది నువ్వు లేక నువ్వు అనేటువంటి ఒక వితౌట్ రెస్పెక్ట్ వర్డ్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలానే థర్డ్ వన్ వచ్చేసి దే, అంటే వాళ్ళు అని అర్థం. అదేవిధంగా వి. వి మీన్స్ మనము. ఓకే, ఐ, యు, దే, వి. సో ఈ 4 మెంబర్స్ ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్లూరల్స్. ఫ్లూరల్స్. మరి వీటితో పాటు ఇంకా చెప్పొచ్చు దీస్, THESE, దీస్, అలానే దోస్. ఇవి కూడా మనం చెప్పొచ్చు. ఇంకా ఇవి రిఫ్లెక్టివ్, ఎంఫటిక్ ప్రొనౌన్ అండ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇలా రకరకాలుగా ప్రొనౌన్స్ లో మనకి ఇవి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం బేసిక్ గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకసారి చూడండి. అదేవిధంగా షీ అంటే ఆమె అని అర్థం. అలానే హీ, హీ మీన్స్ అతను. అలానే ఇట్, ఇట్ మీన్స్ అది లేక ఇది. అలానే రామ్. ఈ యొక్క రామ్ ప్లేస్ లో ఏ నౌన్ అయినా మెన్షన్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రొనౌన్, ఇట్స్ ఎ నౌన్. సో ఇక్కడ ప్రొనౌన్స్ అని చెప్పి నౌన్ ఎందుకు యాడ్ చేస్తామంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ లెర్నింగ్ కంప్లీట్లీ గ్రామర్ హియర్. వీఆర్ లెర్నింగ్ బేసిక్ ప్రొనౌన్స్ అండ్ బేసిక్ నౌన్స్ టు స్పీక్ దట్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. సో ఐఎమ్ డిస్కసింగ్ రామ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. సో ఇక రామ్ ప్లేస్ లో మనం ఏదైనా వస్తువు పేరు కానీ ఏదైనా ఒక వస్తువు పేరు కానీ ఏదైనా ఏదైనా పెట్టొచ్చు సార్. ఇక్కడ ఆ చూస్తే క్లియర్ గా ఈ రామ్ ప్లేస్ లో గణేష్, మహేష్, సురేష్ అని ఏదైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు. క్లియర్ గా అర్థమైందండి. సో ఈ 4 మెంబర్స్ ని మనం ఏమని అంటామంటే ఏమంటాం, సింగులర్స్. ఓకే, ఈ పై 4 మెంబర్స్ ని మనం ఏమని అంటున్నామంటే ఫ్లూరల్స్. ఈ కింద 4 మెంబర్స్ ని మనం ఏమని అంటున్నామంటే సింగులర్స్. మనం తెలుగులో చూసుకుంటాం లైక్ బహువచనం, ఏకవచనం అన్నట్టుగా. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ లెర్న్ దట్ ఇంగ్లీష్ వీ షుడ్ కమ్ టు నో అబౌట్ దిస్ సబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ. అలా మీకు పైన ఫ్లూరల్స్ లో చెప్పినట్టుగా దీస్ అండ్ దోస్ తో పాటు ఇక్కడ సింగులర్స్ లో దిస్, THIS, దిస్ అండ్ దట్ అనేటువంటి ప్రొనౌన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మనకి ఈ ప్రొనౌన్స్ అనేటువంటి ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామని చెప్పానండి. వీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అందులో మనకి ఫస్ట్ టైప్ వచ్చేసి సబ్జెక్ట్స్ చూసాం. తర్వాత నెక్స్ట్ చూడబోయేటువంటిది ఏంటంటే ఆబ్జెక్ట్స్. మరి సబ్జెక్ట్ అన్న ఆబ్జెక్ట్ అన్న అర్థం ఏంటంటే మనం తెలుగులో చూస్తూ ఉంటాం కర్త, లైక్ కర్మ అంటే క్రియ అనేటువంటిది వర్బ్ గా తీసుకుంటూ ఉంటాం. సో ఈ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది మనం చేసేటువంటి పని అంటే కర్మగా చెప్తూ ఉంటాం. ఓకేనా. సో మరి ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే కనుక మీ. మీ అంటే నన్ను లేక నాకు అనేటువంటి ఒక మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఐ అంటే నేను, మీ అంటే నన్ను. అలానే యు అంటే నిన్ను లేక నీకు. అలానే ఇక్కడ చూడండి యు అనేటువంటిది సబ్జెక్ట్స్ లోనూ యు గానే ఉంది, ఆబ్జెక్ట్ లో కూడా యు గానే ఉంది. అది మనం యూజ్ చేసేటువంటి విధానం బట్టి మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, యు ఆర్ కాలింగ్ మీ. యు ఆర్ కాలింగ్ మీ. యు అనేటువంటిది ఒక సెంటెన్స్ కి స్టార్టింగ్ లో వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమని అంటామంటే సబ్జెక్ట్ గా తీసుకుంటాం. దే ఆర్ కాలింగ్ యు. దే ఆర్ కాలింగ్ యు. ఇక్కడ యు అనేటువంటి ఒక సెంటెన్స్ ఎండింగ్ లో వస్తుంది. ఇలా ఒక సెంటెన్స్ ఎండింగ్ లో కనుక యు ఉంటే కనుక దాన్ని ఆబ్జెక్ట్ గా మనం తీసుకుంటాం. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూస్తే కనుక దెమ్. దెమ్ మీన్స్ వాళ్ళని లేదా వాళ్ళకి. దే కాస్త దెమ్. అలానే వీ కాస్త అస్ అంటే మనల్ని లేదా మనకి. సో ఈ 4 మెంబర్స్ ని మనం ఎలా పిలుస్తామంటే కనుక ఫ్లూరల్స్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హెర్. హెర్ మీన్స్ ఆమెని లేదా ఆమెకి. షీ, హెర్. ఇక్కడ మనం హెర్ అని చెప్పకూడదు సార్, హెర్. హెర్. ఎందుకు హెర్ అని చెప్పాలి అంటే కనుక, అలా ఎందుకు మాట్లాడాలి అంటే కనుక AEIOU అనేటువంటి ఓవెల్స్ తర్వాత ఆర్ కనుక వస్తే ఆర్ షుడ్ బి సైలెంట్.
ఇక్కడ చూడండి ఈ తర్వాత ఏఈ ఐఓయు ఈ చెప్పిన క్లాస్ అంతా క్లియర్ గా నోట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఏఈ ఐఓయు తర్వాత ఆర్ వస్తే ఆర్ షుడ్ బి సైలెంట్. సో ఐ లైక్ ఐఎమ్ అటరింగ్ దిస్ సౌండ్ లైక్ హెర్. ఓకే, నెక్స్ట్ హిమ్. హిమ్ మీన్స్ అతన్ని లేదా అతనికి. ఈ కాస్త హిమ్ గా మారింది. అలానే ఇట్ దానిని లేక దానికి. సరే, ఇక్కడ ఒకసారి మీరు క్లియర్ గా చూస్తే కనుక మనకి ఇంతకు ముందు చెప్పున్నాను, ఏదైనా ఒక సెంటెన్స్ స్టార్టింగ్ లో ఇట్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ సబ్జెక్ట్. when the it comes in the ending of the sentence, that is we can consider as a object. Okay, so then next see the ram, and the ram is also same. So when ram comes in the starting of the sentence, then it is considered as subject. When the ram comes ending of the sentence, it is considered as a object. Got it? మళ్ళీ ఈ 4 మెంబర్స్ ని మనం ఏమని అంటామంటే సింగులర్స్ గా చెప్పుకుంటూ ఉంటాం. Got it? సో ఒకసారి మీరు మళ్ళా క్లియర్ గా ఒకసారి చూస్తే సెంటెన్స్ అనేటువంటిది మనం ఫస్ట్ గా ప్రొనౌన్స్ అనేటువంటి క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మొట్టమొదటిగా సబ్జెక్ట్స్ చూసాం, తర్వాత ఆబ్జెక్ట్స్ చూసాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ పొసెసివ్ అడ్జెక్టివ్స్. సరే, ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్స్ లో మనకి మై, ఇప్పుడు ఐ కాస్త ఆబ్జెక్ట్ లో మీగా మారింది, పొసెసివ్ అడ్జెక్టివ్ లో మైగా మారింది. మై అంటే నాది, మై పెన్, మై బైక్, మై కార్ అంటే నాది లేక నా యొక్క అని అర్థం. దీన్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అని కూడా ఉంటాయి. ఈ పొసెసివ్ ప్రొనౌన్ అయితే కనుక మైన్ అని చెప్పేసి అనుకుంటాం, నాది. ఓకే, సో అలానే యువర్, నాట్ యువర్, యువర్ ఇట్స్ యువర్ బుక్, ఇట్ ఈస్ యువర్ బుక్. ఎందుకు యువర్ అంటున్నానంటే కనుక మీకు చెప్పాను, ఏఈ ఐఓయు తర్వాత ఆర్ వస్తే ఆర్ అనేటువంటిది సైలెంట్ గా ఉండాలి. ఓకే, ఇక్కడ యు తర్వాత ఆర్ వచ్చింది కాబట్టి. సో అదే విధంగా దేర్, దేర్ వాళ్ళది. సో ఐ తర్వాత ఆర్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ అనేటువంటిది సైలెంట్ గా మారింది. సో నెక్స్ట్ ఆర్, నాట్ అవర్, ఇట్స్ ఆర్ బుక్, ఆర్. సో యు తర్వాత ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ అనేటువంటిది సైలెంట్ గా ఉంటుంది. అగైన్ దీస్ 4 మెంబర్స్ ఆర్ కాల్డ్ ప్లూరల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, మై కాస్త మైన్ గా మారింది, యువర్ కాస్త యువర్స్ గా మారింది, దేర్ కాస్త దేర్స్ గా మారింది, అవర్ కాస్త అవర్స్ గా మారుతుంది. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ లో. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, హర్. హర్ అనేటువంటిది ఆమెది. హర్ మీన్స్ ఆమెది. హిజ్ మీన్స్ అతనిది. ఇట్స్ మీన్స్ దానిది. రాముది. These four members are called like singulars. Okay, I hope you understood this very clearly. సో ఇక్కడ ఒక చిన్న నోట్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నా మొదటిగా ఈ యొక్క ప్రొనౌన్స్ అంటే సర్వనామములు అనేటువంటివి తప్పనిసరి. We should learn these pronouns before you are going to learn any language itself. Okay, so మీకు చాలా క్లియర్ గా ఈ క్లాస్ అనేటువంటిది అర్థమైంది అనుకుంటున్నాను. I hope you understood this class very clearly. Our class is pronouns. These pronouns are classified into mainly 3 types. Totally there are 8 types in the main part, but in these spoken classes I divided into mainly 3 types. So I have explained very clearly what are the plurals, what are the singulars here. Got it? So మరి ఇలా మనకు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మీకు సరికొత్త వీడియోస్ అనేటువంటి మీకు అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.